ఒకప్పుడు నది ఒడ్డున ఉన్న మామిడి చెట్టుపై స్నేహపూర్వకమైన కోతి నివసించేది. అతని చెట్టు నుండి వచ్చే మామిడి పండ్లు అడవిలో అత్యంత తీయగా ఉండేవి, మరియు కోతి ప్రతిరోజూ వాటిని సంతోషంగా తినేస్తుంది. ఒకరోజు ఒక మొసలి అలసిపోయినట్లు కనిపించి అక్కడికి వచ్చింది. కోతి అతనికి కొన్ని మామిడి పండ్లను ఇచ్చింది, మరియు మొసలి వాటిని ఇష్టపడింది. వారు మంచి స్నేహితులు అయ్యారు మరియు ప్రతిరోజూ కలుసుకున్నారు. ఒకరోజు మొసలి భార్య మామిడి పండ్లను రుచి చూసింది మరియు ఇంకా మంచిదేదో కోరుకుంది. ఆమె తన భర్త కోతి హృదయాన్ని తీసుకురావాలని కోరుకుంది. అది ఇంకా రుచిగా ఉంటుందని భావించింది. మొసలి ఆశ్చర్యపోయింది. కోతి అతని స్నేహితుడు, కానీ అతను తన భార్యను బాధ పెట్టాలని అనుకోలేదు, కాబట్టి అతను అంగీకరించాడు. మరుసటి రోజు మొసలి కోతిని తన ఇంటికి ఆహ్వానించింది మరియు కోతి దాని వీపుపైకి దూకింది. కానీ నది సగం దాటి మొసలి కోతికి తన నిజమైన ప్రణాళికను చెప్పింది. నేను నీ హృదయాన్ని నా భార్యగా తీసుకోవాలి అని మొసలి చెప్పింది. తెలివైన కోతి ప్రశాంతంగా ఉండి, నేను సహాయం చేయడానికి సంతోషంగా ఉంటాను, కానీ నేను నా హృదయాన్ని చెట్టుపైనే వదిలేశాను. తిరిగి వెళ్లి దాన్ని తీసుకుందాం అని చెప్పింది. కోతి నిజమే చెబుతోందని భావించి మొసలి వెనక్కి తిరిగింది. వారు చెట్టు దగ్గరకు చేరుకోగానే కోతి దూకి, నేను నా హృదయాన్ని చెట్టు మీద ఎలా వదిలివేయగలను? నువ్వు నన్ను మోసం చేశావు, ఇప్పుడు నేను నిన్ను ఎప్పటికీ నమ్మను అని అంది. తెలివైన కోతి తన చెట్టు మీద సురక్షితంగా ఉండగా మొసలి సిగ్గుపడుతూ ఇంటికి తిరిగి వెళ్ళింది. నిజమైన స్నేహితుడు స్వార్థపూరిత కారణాల వల్ల మరొకరికి హాని చేయడని కోతికి తెలుసు.